వెల్కమ్ టు మూవీ మిక్చర్. తమకు హిట్స్ ఇచ్చిన దర్శకుల్ని వదలట్లేదు మన టాలీవుడ్ స్టార్స్. తన కెరియర్లో బెస్ట్ ఫిల్మ్స్ అందించిన అనిల్ రావిపూడిని కంటిన్యూ చేస్తున్నాడు వెంకటేష్. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కూడా సక్సెస్ఫుల్ దర్శకుల్ని రిపీట్ చేస్తున్నారు. ఈ సీనియర్ హీరోలే కాదు, ఇంకొంతమంది జూనియర్ స్టార్స్ కూడా డైరెక్టర్స్ తో రీయూనియన్ అవుతున్నారు. వాళ్ళెవరో చూద్దాం. రీసెంట్ టైమ్స్ లో అనిల్ రావిపూడిని వెంకటేష్ రిపీట్ చేసినంతగా మరో హిట్ కాంబో కొలబరేషన్ జరగలేదని చెప్పొచ్చు. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి, ఈ ఇయర్ పొంగల్ కు ఎంటర్టైన్ చేసిన ఈ ఇద్దరు నెక్స్ట్ ఇయర్ పండగ కూడా సందడి చేయబోతున్నారు. సైంధవ్ డిజాస్టర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాంలో సోలో హీరోగా తన కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని అందించిన అనిల్ ను కంటిన్యూ చేస్తున్నాడు వెంకీ. కళ్యాణ్ రామ్ కూడా ఇదే సినిమాతో అనిల్ తో సెకండ్ టైం టైఅప్ అవుతున్నాడు. వాల్తేరు వీరయ్యతో తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబీకి మెగాస్టార్ చిరంజీవి మరో ఛాన్స్ ఇచ్చాడు. ఈ కాంబోలో మెగా 158 తెరకెక్కబోతోంది. ఓ సినిమా హిట్ పడగానే అదే దర్శకుడిని రిపీట్ చేయడం బాలయ్యకు అలవాటు. బోయపాటితో 4 సార్లు, క్రిష్ అండ్ కేఎస్ రవికుమార్లతో 2 సార్లు వర్క్ చేసిన బాలయ్య నెక్స్ట్ NBK 111 కోసం వీరసింహారెడ్డితో సక్సెస్ అందించిన గోపీచంద్ మలినేనికి మరో ఛాన్స్ ఇచ్చాడు. నాగార్జున కూడా బంగారు రాజు 3 కోసం కళ్యాణ్ కృష్ణ కురసాలను సెట్ చేశాడు. సీనియర్ హీరోలే కాకుండా జూనియర్ స్టార్స్ కూడా దర్శకులతో మరోసారి కొలాబరేట్ కాబోతున్నారు. అరవింద సమేత తర్వాత త్రివిక్రమ్ తో గాడ్ ఆఫ్ వార్ చేయబోతున్నాడు తారక్. రంగస్థలం లాంటి కల్ట్ క్లాసిక్ హిట్ తర్వాత సుకుమార్ తో మరో మూవీని సెట్ చేశాడు రామ్ చరణ్. త్వరలో పట్టాలెక్కబోతోంది ఈ ప్రాజెక్ట్. అలాగే బన్నీ కూడా ఇదే దర్శకుడితో పుష్ప 3 తీయాల్సిందే. ప్రభాస్ కల్కి సీక్వెల్ కోసం నాగ్ అశ్విన్ తో రీయూనియన్ అవుతున్నాడు. దసరాతో ఊహించని హిట్ అందించిన నాని దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు మరో ఛాన్స్ ఇచ్చాడు. దసరా కన్నా పారడైజ్ తో మరింత సక్సెస్ ఇవ్వాలని కష్టపడుతున్నాడు డైరెక్టర్. టాక్సీవాలా హిట్ కొట్టిన 9 ఏళ్ల తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబో రిపీట్ అవుతోంది. రణబాలిని చెక్కుతున్నాడు దర్శకుడు. అలాగే సామాజ వర్గమన హిట్ తర్వాత రామ్ అబ్బరాజుతో కొలాబరేట్ అవుతున్నాడు శ్రీ విష్ణు. ఇన్ని హిట్ కాంబోలు తమ అప్కమింగ్ సినిమాలతో ఆ సక్సెస్ ట్రిక్ కంటిన్యూ చేస్తాయో లేదో చూద్దాం. మాతృభూమి ఈ ఏడాది రావడం కష్టమే. కొన్ని ఇష్యూస్ వల్ల నెక్స్ట్ ఇయరే రాబోతుందని బాలీవుడ్ బస్. మరొక వైపు కింగ్ షూట్ కూడా లేట్ అవుతోందన్న రూమర్స్ వినిపించాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఫ్యాన్స్ కి కనిపించరేమోనని డౌట్ పడుతున్న వేళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకొచ్చాయి. అవేంటో చూద్దాం. బాలీవుడ్ ఖాన్స్ త్రయంలో అమీర్ ఖాన్ ఈ ఏడాది కనిపించడం కష్టమే. ఎందుకంటే సితారే జమీన్ పర్ తర్వాత కొత్త సినిమా పట్టాలెక్కించలేదు. ఇక మిగిలింది షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్. సల్మాన్ మాతృభూమి ఆగస్టులో రిలీజ్ కావాల్సిండగా పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. పొరుగు దేశంతో ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల కొన్ని సీన్స్ రీషూట్ చేశారట. దీంతో ఆలస్యం అవుతోందనే టాక్ వినిపించింది. ఏప్రిల్, ఆగస్ట్ అంటూ పోస్ట్ పోన్ అవుతుంటే మాతృభూమి వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు వస్తోందని బాలీవుడ్ వర్గాల నుండి స్ట్రాంగ్ బజ్ వినిపించింది. ఈ గాసిప్స్ పై కాస్త లేటుగా స్పందించిన టీం ఓ పోస్టర్ని పంచుకుని డేట్ ఇవ్వకుండా ఇయర్ మాత్రం 2026 అని మెన్షన్ చేసింది. దీంతో ఆడియన్స్ కూడా ఈ ఏడాదిలోనే ఈ మూవీ వస్తుందిలే అని క్లారిటీకి వచ్చేసారు. షారుఖ్ ఖాన్ కింగ్ కూడా ఇలాంటి రూమర్సే వినిపించాయి. డిసెంబర్ 24న రిలీజ్ డేట్ లాక్ చేసుకోగా షూటింగ్ లేట్ అవుతుందని, ఈ ఏడాది సినిమా రాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయితే ఒక్క ఇంటర్నేషనల్ స్కెడ్యూల్ తప్ప ఆల్మోస్ట్ షూట్ కంప్లీట్ అయిందట. ఆగస్టులో ఆ కాస్త షూటింగ్ కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేస్తారట టీం. డిసెంబర్ 24న ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట కింగ్ ఖాన్. ఈ ఇండిపెండెన్స్ డేకి కోలీవుడ్ లో రసవత్తర పోరు నెలకొనబోతుందా? సూర్యకు కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర నయన్ ప్రత్యర్థిగా మారబోతుందా? 2 చిత్రాలు ఒకటే కాన్సెప్ట్ తో రాబోతున్నాయా? 2 years తర్వాత కోలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న లేడీ సూపర్ స్టార్ కి పూర్వ వైభవం దక్కుతుందా? కరుపుతో హిట్ ట్రాక్ ఎక్కిన సూర్య నెక్స్ట్ విశ్వనాథన్ సన్స్ తో ఆగస్టు బరిలోకి దిగుతున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిలిం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఇండిపెండెన్స్ సెలవుల్ని టార్గెట్ చేస్తోంది. ఈ మూవీకి పెద్దగా పోటీ లేదు అనుకుంటున్న టైంలో సూర్యతో బాక్స్ ఆఫీస్ ఫైట్ కు దిగబోతోంది నయనతార. గతంలో గజనీ, ఘటికుడు, రాక్షసుడు చిత్రంలో కలిసి నటించిన సూర్య అండ్ నయన్ ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి రెడీ అయ్యారు. విశ్వనాథన్ సన్స్ రిలీజ్ అవుతున్న ఆగస్టు 14నే హాయ్ మూవీతో పలకరించబోతోంది లేడీ సూపర్ స్టార్. కవిన్ హీరోగా, లోకేష్ కనకరాజ్ దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన విష్ణు ఎడవన్ ఈ మూవీకి దర్శకుడు. ఈ 2 సినిమాలు కూడా ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీ లేనని టాక్. నయనతార ఈ మధ్యకాలంలో కాలీవుడ్ ప్రేక్షకులకు దూరమైంది. అన్నపూర్ణి తర్వాత అక్కడ సిల్వర్ స్క్రీన్ పై తళుక్కుమన్నది లేదు. భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన కాతువాకుల 2 కాదల్ తర్వాత సరైన హిట్ లేదు. టాక్సిక్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొడదామని ప్లాన్ చేసుకుంటే లోకల్ మూవీ హాయ్ తో ఎంట్రీ తీసుకోవాల్సి వస్తోంది. ఈ సినిమాతో హిట్ కొట్టి కాలీవుడ్ లో మళ్లీ తనకు తిరుగులేదని నయన్ ప్రూవ్ చేసుకుంటుందేమో చూడాలి. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ తన సినిమాలను వరుసగా వాయిదా వేసుకుంటుందా?
రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాక తప్పుకోవడం వెనక రీజన్ ఏంటి? తమ స్టోరీల్లో సత్తా లేక భయపడుతుందా, లేక పోటీ వద్దనుకుంటుందా? రైట్ టైం కోసం ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ చేస్తోందా? ధర్మ ప్రొడక్షన్స్ వైఆర్ఎఫ్ తర్వాత తక్కువ టైంలోని బాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న ప్రొడక్షన్ హౌస్ మడక్ ఫిల్మ్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో హిట్స్ అందుకుని నార్త్ లో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడక్షన్ కంపెనీగా ఎదిగింది. గత ఏడాది చావాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ నిర్మాణ సంస్థ నుండి సరైన మూవీ రాలేదు. పరం సుందరి పరమ బోరింగ్ మూవీగా మారగా తామ గత హారర్ చిత్రాల ముందు తేలిపోయింది. ఈ ఏడాది గట్టిగా ప్లాన్ చేసుకుంది మడక్ ఫిల్మ్స్. ఒకటి కాదు 3 బిగ్ ప్రాజెక్ట్స్ రెడీ చేస్తోంది. కానీ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వాయిదాలు వేసుకుంటున్నాయి. అనీత్ పద్దాతో తెరకెక్కిస్తున్న శక్తిశాలిని ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసేసింది. కానీ షారుఖ్ కింగ్ తో వస్తున్నాడని తెలిసి లైన్ క్లియర్ చేస్తోందట. అలాగే ఆగస్టు 28న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈతా కూడా ఆ టైంకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టాక్సిక్ ఆగస్టు 26న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రేస్ నుండి తప్పుకోబోతున్నట్లు సమాచారం. ఆగస్టు ఫస్ట్ వీక్ లో రావాల్సిన రాజ్ కుమార్ రావు ప్రహార్ మూవీ కూడా పోస్ట్ పోన్ అవుతుందని లేటెస్ట్ బాలీవుడ్ బజ్. ప్రముఖ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 7న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ జూలై 30న రిలీజ్ అయ్యే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేతో పాటు ఆగస్టు 14న బట్వారా 1947 ఆవారా పన్ 2 ఉండడంతో వాయిదా వేయబోతున్నారట. ఈ సినిమా ఆడియన్స్ రీచ్ కావడానికి, అట్రాక్ట్ చేయడానికి ఈ 1 వీక్ గ్యాప్ సరిపోదని భావిస్తుందట టీం. అందుకే రైట్ డేట్ కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారట. బలమైన కంటెంట్ చిత్రాలే చేతిలో ఉన్నప్పటికీ ఆడియన్స్ అంచనాలు అందుకోవాలంటే కాంపిటీషన్ లేని టైం అయితే బెటర్ అని ఫీల్ అయిందట మడాక్. టాలీవుడ్ లో కేరళ కుట్టీలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. ఇప్పటికే ఎంతో మంది మలయాళీ ముదుగుమలు తెలుగులో తమ లక్ ను టెస్ట్ చేసుకున్నారు, పరీక్షించుకుంటూనే ఉన్నారు కూడా. అండ్ ఎవ్రీ ఇయర్ లానే ఈ ఏడాది కూడా కొత్త అందాలు మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాయి. వాళ్ళెవరో చూసేద్దామా? మలయాళ భామలంటే టాలీవుడ్ మేకర్స్ కు స్పెషల్ ఇంట్రెస్ట్. గ్లామర్ రోల్స్ చేయమని చెప్పినా సరే వాళ్ళంటే క్రేజ్ కాస్త ఎక్కువే. అక్కడ కాస్తో కూస్తో ఐడెంటిటీ తెచ్చుకున్న భామల్ని ఇక్కడికి పట్టుకొచ్చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అలా పరిచయమైన బ్యూటీనే మాళవిక మోహనన్. ఇప్పటికే మాలీవుడ్, కాలీవుడ్ వయా బాలీవుడ్ చుట్టేసిన ఈ కేరళ సోయగం ఈ సంక్రాంతికి రాజాసాబ్తో తెలుగు ఆడియన్స్ కి హాయ్ చెప్పింది. బైలింగ్వల్ మూవీ విశ్వనాథన్ సన్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ కు మరింతగా చేరువవ్వాలని ట్రై చేస్తోంది మలయాళ కుట్టి మమితా బైజు. ఇప్పటికే ప్రేమలు, డూడ్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పటివరకైతే స్ట్రైట్ తెలుగు ఆఫర్ రాలేదు ఈ భామకు. కానీ సూర్య ఫిల్మ్ ఆ ఛాన్స్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి. శ్రీ విష్ణు అప్కమింగ్ ఫిల్మ్ కామ్రేడ్ కళ్యాణ్ తో టాలీవుడ్ తెరంగేయడానికి సిద్ధమవుతోంది మహిమా నంబియార్. తమిళ్ అండ్ మలయాళంలో బోలెడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో లక్ టెస్ట్ కు రెడీ అవుతోంది. అలాగే గోపిచంద్ సింగాతో మలయాళ కుట్టి అనార్కలి నాజర్ ఇంట్రడ్యూస్ కాబోతోంది. వీరితో పాటు మరో 2-3 భామలు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి ఎవరు టాలీవుడ్ లో నేమ్ ఫేమ్ తెచ్చుకుంటారు? లెట్స్ వెయిట్. బాలీవుడ్ బ్యూటీ తారా సుతారియా గ్లామర్ ట్రీట్ ఇస్తున్నా, స్కిన్ షో చేసిన నో హిట్. అనన్య పాండేతో పాటుగా కెరీర్ స్టార్ట్ చేసింది, కానీ సరైన ఐడెంటిటీ కూడా రాలేదు. చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో కెరీర్ డల్ అయింది. సౌత్ ఇండస్ట్రీలో లక్ టెస్ట్ కు రెడీ అవుతున్న గ్లామర్ డాల్ టాక్సిక్ లో బోల్డ్ కంటెంట్ తో అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుందా? ధర్మ ప్రొడక్షన్స్ ఇంట్రడ్యూస్ చేసిన భామలకు బాలీవుడ్ లో భారీ ఇమేజ్ ఉంటుంది. కానీ తారా సుతారియాకు సరైన ఐడెంటిటీ రావడం లేదు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2తో కెరీర్ స్టార్ట్ చేసిన తారా ఖాతాలో సరైన హిట్ లేకపోవడం వల్ల కూడా మేకర్స్ లైట్ తీసుకుంటున్నట్లున్నారు. బాలీవుడ్ లో ఆఫర్స్ లేకపోవడంతో సౌత్ ఇండస్ట్రీ బాట పట్టింది భామ. టాక్సిక్ లో యశ్ సరసన నటిస్తోంది. 5 భామలు నయన్, కియారా అద్వానీ, హ్యూమా కురేషి, రుక్మిణి వసంతలతో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటోంది తారా సుతారియా. ఇంతమంది భామలుంటే స్పేస్ దొరికేది తక్కువే. అందుకే అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చేస్తోంది. యష్తో రొమాన్స్ పండించేస్తోంది బ్యూటీ. ఇప్పటికే కియారా సాంగే హాట్ అనుకుంటే తారా సాంగ్ అంతకు మించు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పీక్స్ కి చేరుకుంది. సినిమా ఆఫర్స్ లేకపోవడంతో ఆ మధ్య ప్రైవేట్ ఆల్బమ్స్ తో మెరిసిన తారా సుతారియా ఈ ఏడాది ప్రియుడు వీర్ పహారియాకు బ్రేకప్ చెప్పేసింది. ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో తారా సుతారియా, ఏపీ థిల్లాన్ క్లోజ్ గా మెలగడంతో వీరి లవ్ స్టోరీకి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం టాక్సిక్ మూవీపై కాన్సన్ట్రేట్ చేస్తున్న తారా ఖాతాలో మరో సినిమా లేదు. మరి ఈ సినిమాతో సౌత్ లో క్లిక్ అయి బిజీగా మారుతుందేమో చూడాలి. ఇది మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. చిల్డ్రన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.